ఏమయ్యా ఇంకా పాము రాలేదేంటి? రాలేదేమంటే అదేమన్నా పొట్లకాయ చెయ్యట్టి తీయడానికే. ఏమంటావు బాగుంది? వస్తదే మనం బోరోదేమంటే ఊళ్ళో ఉన్న పావులన్నీ రావాల్సిందే. అదేమన్నా టీ తాగడానికి పోయిందేమో. అమ్మదా అమ్మ మా అమ్మే మా అమ్మ పాము వస్తే పారిపోతున్నారంటే పట్ల బామర్దా పరిగెత్తు పరిగెత్తునా వెనకవైపు చూడు. చూసినా బామర్దా కళ్ళు మూసుకో. మూసినా దొరా నన్ను మన్నించుకో. ఏమిటో ఇదంతాను? దొరా నన్ను మన్నించుకో. ఎందుకయ్యా మన్నించుకో. అందించాలే పైలే. బామర్దా చూసినా చూసినా నేనేం చేసినా? కాలు మొక్కినావు అయ్యా మేము పావులోళ్ళమే గారండే. పావును సొత్తే మా దడుపండే. నేను దర్శకున్నట్టు ఇన్స్పెక్టర్ గారు చెప్పకండి బాబా. నాకు పావు కావాలయ్యా. మీకంత పావు కావాలంటే మా పావుల పాపని ఉన్నాడండి, ఆయన గారిని చూపిస్తాం. 6 అడుగులు పావా పట్టిత్త. ఓ ఇంట్లో ఓ పాము ఉండాలి. దాన్ని వాళ్ళు కులదేవతలా చూసుకుంటున్నారు. అయితే అది ఖర్చు ఎక్కువ దిగలరా? ఎంత అవుద్ది? 100 రూపాయలు అవుద్ది. సరే ఇస్తా పట్రా. ఇవాళ పండగ. పెద్ద పాము దొరికితే నా బతుకు పండినట్టే. తల్లిపాము కోసం ఉదితే పిల్లపాము వచ్చిందే. సరే దీని తర్వాత అదే వస్తుందిలే. చెప్పేది నీకేరా? ఇందులో ఉన్న పాము మా కులదేవతరా? దీన్ని పట్టానికి వచ్చావు. మామూలుకి పాము కులదైవం అయితే కావచ్చు, కానీ మా కాట వస్తువు పుట్టాలని మాకు ఒకటేనయ్యా. ముందు ఇక్కడి నుంచి బయటపో. మళ్ళీ చుట్టుపక్కల కనిపించావా నిన్ను ప్రాణాలతో వదల. నా ఒంటి మీద చెయ్యేసి తోసేస్తావా? ఈ పాముల పాపన్న పగంటే తాచుపాము పగ. ఎవరి ప్రాణం ఎవరు తీస్తారో నువ్వే చూస్తావయ్యా. నాగులు ఓ పెద్ద గుడ్డ పట్టుకురారా. దేనికయ్యా? పట్టుకురారా. ఈ గుడ్డ ఎందుకయ్యా? అదేం లేదురా, ఇలా నేను పావును పట్టడానికి వెళ్ళాను. చిన్న పాము వచ్చింది, దాన్ని కాలుతో నొక్కి చంపేశాను. దాంతో పెద్ద పాము నా ఏపు కోపంగా చూసింది. అయినా దాన్ని పట్టేస్తానులే. ఈలోగా మనం జాగ్రత్తగా ఉండాలి కదా.
ఏట్రా? ఏమోనయ్యా ఏదో పురుగు కుట్టట్టుగా ఉంది ఏమీ లేదులే, పడుకో. ఆ,